యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. తేనెటీగ ఘాట్లు పెట్టినట్టు చిట్టి ఎలా అయిపోయిందో చూసావు కదా. మళ్ళీ అలా ఎలా అవుతుందని అడిగితే పిచ్చెక్కుతుంది నాకు. ఏయ్, నువ్వు పట్టుకుంటే నీ చేతులకి ఏమవ్వలేదు. సుమన కట్టుకుంటే అలా ఎలా అవుతుంది? గ్రహచారం ప్రచారం కావాలంటే ఇలా జరగాలి బ్రో. అర్థం కాలేదు. నేను చెప్తాను అన్నయ్య. జోగయ్య శాస్త్రి గారు జీవం వాళ్ళు ముచ్చటపడి అమ్మవారికి చీర పెట్టి దాన్నే తీసుకొచ్చి నైనికిచ్చారు. తను కట్టుకొని ఉంటే ఏమై ఉండేది కాదేమో. అడగకుండా తీసేసుకుని వయ్యారాలు పోవాలనుకుంది. అమ్మవారు ఊరుకుంటారా? నూనెలో ఫ్రై చేసినట్టు చేశారు. ఈ నైని ఏదో చేసుంటుంది. అమ్మా, పాపం నైనినంటావేంటి? నాకు కూడా మీ ఆవిడ మీదనే అనుమానంగా ఉంది బావగారు. పసుపు రంగు చీరలన్నీ దూరంగా పెట్టింది కానీ శాస్త్రి గారు వాళ్ళిచ్చిన చీరని మాత్రం ఇంట్లోనే పెట్టింది. అంటే ఎవరో ఒకరు కట్టుకోవాలనేగా. నువ్వే కట్టాలని కాదుగా. అప్పటికి నేను చెప్పాను అది నీకు ఇచ్చిన చీర కాదు అని. అడగకుండా ఎలా తీసుకుంటావు అని. అదేమని నెక్లెసా అడిగి మరీ వేసుకోవడానికి? అయినా సరే పరుల సొమ్ము పాము లాంటిది చిట్టి. కాటేయకపోయినా ఇదిగో ఇలా కుట్టేయగలదు. మా అక్కని నేను పరాయిదాల్లా చూడలేదు. నన్ను ఆవిడ చూసిందేమో తెలీదు. సుమనా, గొడవ పెట్టుకోవాలనుకుంటున్నావా లేకపోతే నీ ఒంటికి మందు రాసుకోవాలనుకుంటున్నావా? ఏ డాక్టర్ని పిలిచినా ఏమయ్యిందో అంతు పట్టడం లేదని అంటారు. ఆంటీ కంటి విషయంలో చేతి విషయంలో అలాగే జరిగింది కదా. అలా అనుకుని ఊరికే ఉంటే సుమన చర్మం ఊడొచ్చేలా ఉంది. నైని, ఏదో ఒక పరిష్కారం చెప్పు. చెప్తే మీకు నవ్వులాటగా ఉండొచ్చు పిన్ని. మంచి జరుగుతున్నప్పుడు నవ్వారు అంటే అంతకన్నా అమాయకులు ఉండరు అనే. అమ్మా, ముందు నువ్వు చెప్పు. నైని చెప్పు. ఆలస్యం చేసే కొద్దీ సుమన అవస్థ పెరుగుతూనే ఉంటుంది. చంటి పిల్లలైనా గానవి గాయత్రిల లాలాజలాన్ని సుమన దద్దుర్ల మీద రాస్తే 10 నిమిషాల్లో ఉపశమనం కలుగుతుంది. నిజమే, నేను కూడా పుస్తకంలో చదివాను. లాలా జలంలో దివ్య ఔషధం ఉంటుందంట. కుక్కలు ఆవులు నాలుకతో గాయమైన చోట నాకుతూ ఉంటాయి. ఆ తర్వాతే తగ్గుమొహం పట్టడం చూస్తుంటాం. చిచ్చి, చిన్నపిల్లలు. అది కాదని మా అక్క కూతుళ్ళు ఉమ్మేస్తే అదే ఆయింట్మెంట్ అనుకొని నేను ఒంటికి రాసుకోవాలా? చచ్చినా పని చేయను. ఈ రోజు కాకపోతే రేపు తగ్గని. మంట నిన్న భరిస్తాను కానీ అలాంటి పని మాత్రం చేయను. సుమనా, సమస్యకి పరిష్కారాన్ని సూచిస్తోంది కదా మీ అక్క. అందరి ముందు నన్ను నవ్వుల పాలు చేయటానికి ఇలాంటి సలహాలిస్తుంది అత్తయ్య. వినటానికి నేనైతే పిచ్చిదాన్ని కాదు. ఏ సుమనా, ఆగు. సుమనా, ఏ అరే, అమ్మవారి చీరని అపహాస్యం చేసిన సుమన చిన్నపిల్లల్ని తక్కువ చేసి మాట్లాడడంలో ఆశ్చర్యమేం లేదు. లైట్ తీసుకోండి. ఎలా ఉంది? చల్లగానే ఉంది.
మండిపోతుందని చెప్తావనుకున్నాను. లేదు కసి, నిజంగానే కూల్గా ఉంది. నేను ఆయింట్మెంట్ గురించి అడగట్లేదు, మీ అక్కని నవమానించాక ఎలా ఉంది అంటున్నాను. మా అక్క నన్నెప్పుడు అవమానించింది? అయ్యో రామచంద్ర, నీకున్న ఆవేశమంతా ఆలోచనుంటే బావుండు సుమన. పసుపు చీర నువ్వు కట్టగానే నీ ఒళ్ళంతా దద్దర్లొచ్చి కందిపోతే హాస్పిటల్కి తీసుకెళ్లకుండా అడ్డమైన సలహా ఒకటి ఇచ్చింది కదా. ఏంటి, ఆ చిన్నపిల్లల లాలాజలాన్ని కందిన చోట రాయమనడమా? లాలా జలం వినడానికి బానే ఉంది, గంగా జలంలా. పచ్చిగా చెప్పాలంటే నీ ఒంటి మీద, అంటే నీ మీద చంటి పిల్లలు కూడా ఉమ్మేస్తారు అని చెప్పింది మీ అక్క. నేను ఆయింట్మెంట్ రాయకుండా నిప్పు రాజేస్తున్నానని పొరపాటును కూడా అనుకోకు సుమనా. నీ మేలు కోరేదాన్ని కాబట్టి నీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. ఆస్తి మొత్తం మీ అక్కకి అప్పజెప్పే టైం కూడా దగ్గర పడుతుంది కాబట్టి నువ్వు అవస్థ పడ్డా సరే, హాస్పిటల్కి పొమ్మని లేదు, డాక్టర్ని రమ్మనను లేదు. నిజమే, మాట వరుసకైనా చెప్పొచ్చు, అలా కూడా అనలేదు. అనదు, ఎందుకంటే ఆ జీవం తనకిచ్చిన చీర నువ్వు కట్టుకున్నావని కుళ్ళు తనకి. అది బయటపడకుండా నీకు అలర్జీ వచ్చిందని లోపల సంతోషపడుతూ పిల్లల్లేని నీ మీద పిల్లల చేత ఉమ్మేయించి అందరి ముందు నీ పరువు తీయాలని అలా అంది. ఆలోచిస్తే అలాగే అనిపిస్తోంది. అనిపించిందంటే నిజమే అని. కరెక్టే, పిల్లల ఉమ్మితో వైద్యం చేసుకో అని ఎందుకంటుంది? మా అక్కే ఆయింట్మెంట్ ఆయిల్ రాయొచ్చు, కనీసం రాసుకోమని చెప్పొచ్చు. ఏమో అనుకుంటాం గాని మా అక్క జగత్కిలాడియే. ఒట్టిపోయిన ఆవుని పట్టించుకోనట్టే నిన్ను కూడా కేర్ చేయడం లేదు. నువ్వు చెప్పింది నాకు బాగా అర్థమైంది కసి, కానీ ఇప్పుడు నాతో సిరి లేదు. అయినా నా మీద గురి ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు బిడ్డని కనాలి. జరిగేది చెప్పు. 2 కోట్లుంటే పనవుతుందని చెప్పాను కదా. గాయత్రిని ఎత్తుకుపోయేలా చేసి నాలిక ఖర్చుకున్నావు. ఈసారి అలాంటి పిచ్చి పని చేస్తే నాలిక కోసేస్తుంది మా అక్క. నేనొక ఐడియా చెప్తాను, అందుకు 1 కోటి తీసుకుంటాను. ఏంటది? నా గర్భాశయాన్ని నీకిస్తాను. ఆఫ్టర్ ఆల్ 1 కోటికే? అంత తక్కువకి ఎలా కోట్ చేస్తాను? సలహాకి మాత్రమే అది చార్జ్ చేస్తాను. సక్సెస్ అయ్యి నీకు బిడ్డ పుట్టాక నీకొచ్చే ఆస్తిలో సగం నాకు. అంతనా? వద్దనుకుంటే 25 రూపాయలు కూడా నీకు ఉండవు. 25 కోట్లతో తృప్తిపడు. బాగా ఆలోచించి చెప్పు. గాయత్రి, స్మైల్ ఇవ్వు. గానవేట్ చూడు, ఇదిగో. సంతోషంగా కేరింతలు కొట్టండమ్మా. నేను కామెడీ చేస్తానని ఇంట్లో వాళ్ళందరూ అంటుంటారు, మీరు మాత్రం నేనేం చెప్పినా నవ్వడం లేదు. ఇదిగో ఇచ్చుడు. అబ్బా, నా కొడుకు పుండరీనాథాన్ని హ్యాండిల్ చేయడమే కష్టంగా ఉంటే మీ ఇద్దరినీ చూసుకోమని 10 నిమిషాల్లో వస్తానని వరండాలోకి వెళ్ళింది మీ అమ్మ. మా ఆయన్నైతే ఆడించేదాన్ని, మిమ్మల్ని ఆడించడమే కష్టంగా ఉంది నాకు. ఏం చేద్దాం? ఐడియా, చీరతో ఆడుకుందాం. గాయత్రి, ఈ చీరని నేను నీకు మూడేస్తాను, దాని తర్వాత గానవికి. ఓకే? గానవి తర్వాత నీకు. ఓకే? షూ షూ.
గానవి ఇప్పుడు నీకు ఇది ఇప్పుడే ఒక్క నిమిషంలో వచ్చేస్తా, ఓకే? హలో, ఎవరండి? హలో, మీ వాయిస్ సరిగ్గా వినిపించడం లేదు. హలో, ఓ పేను కొరికిన పాపాయమ్మ గారా? ఎన్నాళ్ళకు ఫోన్ చేశారండి. హలో హలో, వినిపిస్తుందా? బా సిగ్నల్ సరిగ్గా లేదనుకుంటా. హలో, చేతికి మసాజ్ చేయడానికి ఆయిల్ తీసుకొస్తానని వెళ్ళినా ఈ వల్లప కసి ఇంకా రాలేదు. చిన్న పని చేయాలన్నా టైం తీసుకుంటారు.
ఆంటీ ఓపెన్ యువర్ ఐస్ అత్తయ్య ఆంటీ అమ్మా మమ్మీ అక్క మమ్మీ మమ్మీ అమ్మా వదినా అక్క అత్తయ్య ఆంటీ అమ్మా ఆంటీ మమ్మీ నీళ్ళు తాగండి ఆగు ఇలా ఇవ్వు షాక్ లో ఉన్నప్పుడు తాగితే హార్ట్ అటాక్ వస్తుంది ఆంటీ వదినా లేమా మమ్మీ అత్తయ్య అక్క అత్తయ్య 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 అమ్మా ఓ గాడ్ మా మమ్మీ సేఫ్ మా మమ్మీ సేఫ్ మమ్మీ వల్లభ వెర్ర ఆనందంతో కేకలు వేయకు అమ్మా రిలాక్స్, టెన్షన్ పడకు. ఇదిగో ఇలా చూడు, నీకేం కాదు, నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు. ఏం కష్టం వచ్చిందని వదినా ఊరేసుకున్నావు? మా అందరికీ మీరే పెద్ద దిక్కు అనుకుంటే మీరిలాంటి బలహీనమైన క్షణానికి లొంగుతారనుకోలేదు అత్తయ్య. అక్కాయ్, నీకు ధైర్యం ఉందనంటే చచ్చిపోవడానికి ఆ ధైర్యాన్ని ఉపయోగించారా మీరు? ఈ కాపుతారా? నేనెందుకు చావాలనుకుంటాను? మరి చీరతో ఊరెందుకేసుకున్నారత్తయ్యా? నాటకాలాడకు. నన్ను చంపేయాలని ప్రయత్నించింది నువ్వు కాదు. అమ్మా, నైనినంటావేంటి? నాకు ప్రాణగండం, ప్రాణ నష్టమని కబుర్లు చెప్తున్నా మీ ఆవిడే ఇలా చేసుంటుంది విశాల్. లేకపోతే ముందే ప్రిపేర్ చేయదు కదా. ఇందులో నిజం లేకపోలేదు. అభాండాలు వేయడానికి మీకు మనసెలా వచ్చిందమ్మా? పైన ఉన్నది హాసిని వదిన, వరండాల నుంచి వచ్చింది నైని వదిన. నేనేం చేయలేదు విక్రాంత్, పిల్లల్ని ఆడిస్తున్నాను. ఇదిగో ఫోన్ వస్తే మాట్లాడుతున్నాను. ఇంతలో మా ఆయన కసి వేసిన కేకలు వినిపించాయి. మా మమ్మీ గాల్లో తేలుతుంటే అరవకుండా ఎలా ఉంటాను? మేము ఆయిల్ తీసుకురావడానికి వెళ్లేలోపు అల్లకల్లోలం అయ్యింది. అక్కాయ్, అనవసరంగా నాయనమ్మని అంటున్నావు. పాపం తనే నువ్వు బాగుండాలని, జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇంట్లో ఉన్న పసుపు రంగు చీరల్ని మూటగట్టి మరీ దాచిపెట్టింది. ఇప్పుడు నేను వేలాడింది కూడా ఆ రంగు చీరకే పావనమూర్తి. ఎల్లో సారీ వల్ల నీకు ప్రాబ్లం అని నైని చెప్పింది కదొదినా. అమ్మా, నేనప్పుడు ఇప్పుడు ఒక్కటే చెప్తున్నాను, నైని చెప్పినట్టు జరుగుతుంది. నిర్లక్ష్యం చేస్తే పూడ్చలేని నష్టం అని. లక్కీగా అందరూ ఇంట్లో ఉన్నాం కాబట్టి సరిపోయింది. లేదంటేనా మీ అమ్మ శవాన్ని అక్కడ పడుకోబెట్టేవాళ్ళం. ఉండమ్మా, అక్కడ ఎందుకు? వాస్తు బాగుంటుందండి. ఏయ్, ఆపండి మీ గోలా. బా, నొప్పితో సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. అత్తయ్య, మీరు నన్ను అపార్థం చేసుకున్నా పర్వాలేదు, కానీ మీరు బ్రతికి బయటపడ్డారని సంతోషంగా ఉంది. ముందు ఆ చీరని పైన వేలాడదీసిందెవరు? అత్తయ్యకి ఉచ్చు బిగించిందెవరు?
చీర పైనుంచి పట్టుకున్నదెవరు? వీటికి సమాధానం చెప్పండి.